హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. ఒక కామన్ మిడిల్ క్లాస్ పర్సన్ మీ దగ్గరకు వచ్చాడు అంటే మీరు ఏ కోర్స్ సజెస్ట్ చేస్తారు అండ్ ఎందుకు సజెస్ట్ చేస్తారు, అది ఎప్పటి వరకు క్లాసెస్ ఉంటాయి, ఇవన్నీ కొంచెం మీరు ఇన్ డీటెయిల్గా నాకు కొంచెం చెప్పగలుగుతారా? ఇప్పుడు చూడండి ప్రవీణ్, అక్కడ ఎలాగుంటుందంటే వ్యక్తిని బట్టి క్లాసెస్ మారుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళకి అఖండ విద్య ఉంటుంది. తర్వాత కొంచెము జాబ్ సెటిల్డ్ కానీ తర్వాత వ్యాపారాల్లో ఇలా జరిగే వాళ్ళకి ఏముంటుందంటే భగీరథ క్రియ అనేది ఉంటుంది. కానీ ఎక్కువ నేను ప్రొవైడ్ చేసేది ఏంటంటే 3 క్లాసులు రెగ్యులర్గా ఎక్కువ ఉంటాయి. అనంత అపర కుబేర క్రియ ఒకటి, తర్వాత అనంత అమృత క్రియ ఒకటి, అనంత ఆనంద క్రియ ఒకటి. మనం మాట్లాడుకున్నాము, ప్రతి వ్యక్తికి 3 సమస్యలు ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి, హెల్త్ ప్రాబ్లం ఒకటి, రిలేషన్ ప్రాబ్లం. అసలు ఒక వ్యక్తికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఏం చేస్తే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి బయటపడొచ్చు అనే దానికి అనంత కుబేర క్రియ అనేది ఉంటుంది. తర్వాత కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటారు. ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చే వాళ్ళకి అంటే మనం అనారోగ్యాన్ని ఎలా తెచ్చుకుంటున్నాము, ఏం చేస్తే మనకు ఆ హెల్త్ ప్రాబ్లం వచ్చింది, వీటి నుండి బయటపడాలంటే మనం ఏం చెప్పాలి, వాళ్ళు ఏం చేయాలనేది అనంత అమృత క్రియ అనేది ఉంటుంది. తర్వాత రిలేషన్ ప్రాబ్లం ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, తర్వాత కుటుంబంలో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు. అంటే వీళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలాగుంటే వీళ్ళకి రిలేషన్ ప్రాబ్లం వచ్చింది, వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చి ఉంటుంది, ఇలాంటి వాళ్ళ కోసము అనంత ఆనంద క్రియ అనేది ఉంటుంది. ఈ 3 క్రియలు అయితే మనం రెగ్యులర్గా క్లాసులు జరుగుతుంటాయి కదా. అసలు బేస్ వచ్చేసి అనంత అపర కుబేర క్రియ అనేది ఉంటుంది. అసలు నువ్వు అడిగే ఒక మిడిల్ వ్యక్తి నీ దగ్గరికి వస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుందని అసలు చూడండి. డబ్బు అంటే ఏంటనేది చాలామందికి తెలియదు, డబ్బును చూసే విధానం తెలియదు, డబ్బును ఖర్చు పెట్టే విధానం తెలియదు, డబ్బుతో ప్రతిరోజు నిత్యం ఎలాగుండాలనే విషయం తెలియదు. ఇలాంటివన్నీ మనం ఏం చేస్తున్నామంటే బేసిక్ నాలెడ్జ్ నుంచి తీసుకొస్తాము. చాలామంది ఏమంటున్నారంటే మనం డబ్బే శాశ్వతం కాదు, డబ్బుకి ఇంపార్టెంట్ ఇస్తున్నాడు అనేది. మనం ఏం చేయాలని చూడండి, ఇప్పుడున్న ఈ సమాజంలో డబ్బుతోనే ముడిపడింది. డబ్బు లేకపోతే ఏది చేయలేము. అసలు సింగిల్ టీ కూడా రాదు. అసలు డబ్బు లేకపోతే మన అనుకున్న వాళ్ళే మనకి ఇంపార్టెంట్ ఇవ్వరు. ఫస్ట్ నువ్వు డబ్బు సంపాదించు, తర్వాత నువ్వు ఎథిక్స్ గురించి, విలువల గురించి, సమాజం గురించి ఆలోచించు. ఎందుకంటే డబ్బు నీ దగ్గర ఉంటే నువ్వు ఏమైనా చేయగలవు. నువ్వు మంచి చేయాలన్నా డబ్బే ఉండాలి, మనం పోగొట్టుకుంటే మన దగ్గరికి రావాలన్నా డబ్బే ఉండాలి. అక్కడ అనంత కుబేర క్రియలో మనం ఏం చెప్పేదంటే ఫస్ట్ ఇదే, అసలు డబ్బు అంటే ఏంటి, ఈ డబ్బు మన లైఫ్లో ఉండడం వల్ల మనకు చూసే విధానం ఏంటి, ఈ డబ్బుని ఎలా సంపాదించాలి. అంటే మా క్లాసుకు వచ్చేంత వరకు డబ్బు పైన ఎలాంటి ఒపీనియన్తో ఉంటారు, మా క్లాస్ అయిపోయిన తర్వాత డబ్బు పైన ఎలాంటి ఒపీనియన్తో ఉంటారు అనేది అక్కడ వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ నుంచి చూపిస్తామంట. డబ్బును మామూలుగా ఇప్పుడు చూసే ఒక కోణం నుంచి ఇంకో కోణంలోకి మారుస్తాము. ఇప్పుడు చాలా మంది ఎట్లుంటారంటే డబ్బు ఖర్చు పెట్టాలంటే భయపడుతుంటారు. అంటే నేనేం చెప్తున్నాను, భయము ప్లస్ ఇంకోటి ఏంటంటే బాధ సార్. జాబ్ నుంచి డబ్బులు తీసేటప్పుడు ఒక పెయిన్ ఉంటుంది, వాళ్ళకి పెయిన్ ఉంటుంది. నేను ఏం చెప్తున్నాను అంటే మీరు విచ్చలవిడి ఖర్చులు చేయండి అని నేను చెప్పట్లేదు. డబ్బు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగైతే ఉంటామో తిరిగి ఇచ్చేటప్పుడు కూడా అలాంటి భావనతోనే ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే అది యూనివర్స్ సిద్ధాంతం. అది మనం దేని పట్ల అయితే కృతజ్ఞత భావంతో ఉంటామో అది మన లైఫ్లోకి వస్తుంది. ఇలాంటివన్నీ ఏం చేస్తా అంటే ఇప్పుడు మీరు అడగచ్చు కుబేర క్రియని ఎందుకు పెట్టారండి. ఇప్పుడు కుబేరుడు అంటే ఎవరు, సాక్షాత్ కలియుగమైన వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చినాయన. అంటే డబ్బు అనేది కుబేర మంత్రం అనేది ఉంటుంది. డబ్బు గురించి మనం ఏం చేస్తే డబ్బు మన లైఫ్లోకి వస్తుంది అనేది అనంత కుబేర క్రియ ద్వారా క్లాసెస్లో వాళ్ళకి పర్టికులర్ ₹1 నుండి ₹1,00,000 వరకు మన దగ్గర లేకపోతే వాటిని ఎలా సంపాదించాలి. సున్నానే కాదు ప్రవీణ్, మైనస్లో ఉన్న వాళ్ళు కూడా మన క్లాసులకు వచ్చి సంపాదించుకున్న వాళ్ళగా ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంటే డబ్బు ఇప్పుడు చాలామంది చూడు ప్రవీణ్, డబ్బు పోయిందంటే నిరాశలో ఉంటారు, అసలు డిస్పరేట్గా ఉంటారు. నన్ను అడిగితే నేను ఏం చెప్తానంటే డబ్బు పోవడం మంచి జరిగిందని చెప్తాను. డబ్బు మన దగ్గర నుంచి పోయిందంటే అది ఒకేసారి పోదు. మనం దానిపైన చూస్తున్న విధానము, దానిపైన ఉండే బిహేవియర్ ఇవన్నీ ఎప్పుడైతే తగ్గుతూ వస్తాయో మనకు తెలుస్తుంది. అది డబ్బు మన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు తెలుస్తూ ఉంటుందా లేదా. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మన దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది, జర్నీలో వెళ్తూ ఉంటాము, మనం తాగేటప్పుడు చూస్తూ ఉంటాము వాటర్ అయిపోయినా అని. అప్పుడు ఏం చేస్తాం, ఎక్కడ చోట పాజిబిలిటీ ఉన్నప్పుడు దిగి వాటర్ తీసుకుంటాము, రీఫిల్ చేసుకుంటాం. సేమ్ అలాగే డబ్బు కూడా మన దగ్గరికి తగ్గుతూ ఉందంటే మనం అక్కడ మనిషి అనేవాడు రియలైజ్ అవ్వాలి.
అలాంటి రియలైజ్ అనేది ఫస్ట్ కూర్చోబెట్టి ఒక వ్యక్తి ఎందుకు ఇలా జరిగింది అనేది ఊకే క్లాసులకు వచ్చిందేమో వాళ్ళకి ఏదో థియరీగా సబ్జెక్ట్ ఇచ్చి పంపించాం ప్రవీణ్. మనం చెప్పాం కదా, నేను ఏది చేసినా కూడా పంచభూతాల ద్వారానే ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే ఈ రోజు పంచభూతాలు లేకపోతే ఏది సృష్టిలో ఏది జరగదు. పంచభూతాలను బేస్ చేసుకుని డబ్బు సంపాదించవచ్చు, ఆరోగ్యం పొందొచ్చు, రిలేషన్ పొందొచ్చు. అంటే డబ్బు కావాలి, ఈ పంచభూతాలతో ఎలాగుండాలి, ఏం చేయాలి, అది అనంత కుబేర క్రియకి. తర్వాత అనంత అమృత క్రియ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి. ఇప్పుడు చాలామంది అనారోగ్యాలు అంటారు. అనారోగ్యాలు అంటే మనం ఉండే వ్యక్తిత్వాన్ని బట్టి అనారోగ్యాలు వస్తాయి. అది చాలామందికి తెలియదు. ఇప్పుడు చూడండి, నేను ఇన్ని రోజులు చెప్పుకుంది ఒకటి చెప్పేస్తాను. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ప్రవీణ్, హార్ట్ దేనికి సింబల్? మామూలుగా అయితే ఇంకా రొమాంటిక్ గా మాట్లాడినారు అంటే ఇంకా లవ్ కి సింబల్. లవ్ అంటే ప్రేమ. ఇలా అంటానని కాదండి. హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడండి, వాళ్ళతో ప్రేమతత్వం ఉండదు. దీని డెప్త్ సబ్జెక్టు మేము వచ్చేసి అనంత అమృత క్రియలే చెప్పేస్తాం. ఎలాంటి వ్యక్తిత్వంతో ఉంటే ఏ జబ్బులు వస్తాయి, హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, ఎలాంటి వ్యక్తిత్వంతో ఉంటే ఇలాంటి జబ్బులు వస్తాయి అనేది అనంత అమృత క్రియలో వాళ్ళకి పర్టికులర్గా క్రియలుగా ప్రాక్టికల్గా చూపిస్తాం అక్కడ. ఎందుకంటే వాళ్ళ పాస్ట్ వాళ్ళ ముందు పెట్టేస్తాము. మీరు ఇలాంటి వ్యక్తిత్వంతో ఉన్నందుకు ఇప్పుడు కూడా మీరు ప్రజెంట్ ఇదే వ్యక్తిత్వంతో ఉంటారు కాబట్టి మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని. అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నామంటే ఈ పంచభూతాలను బేస్ చేసుకొని పంచభూతాల ద్వారా మనం ఎలాగుండాలి, ఏమి పొందితే ఈ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు అనేది మనం వచ్చేసి అక్కడ అనంత అమృత క్రియలో చెప్పేస్తాం. తర్వాత వచ్చేసి ఈ రెండు ఉన్న వాళ్ళకి రిలేషన్ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, యద్భవం తద్భవతి. నేను నీ పట్ల నేను నీ పట్ల ఎలాగుంటే నువ్వు నా పట్ల అలాగే ఉంటావు. నేను నీ పట్ల నెగ్లెక్ట్గా ఉండి పట్టించుకోలేకుండా ఉన్నాను అనుకోండి, రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటే నువ్వు ఎలాగుంటావు? నాన్ రెస్పాన్సివ్ అసలు ఇంకా రెస్పాన్స్ ఉండదు, ఇంకా అసహ్యం పుడుతుంది. సేమ్ ఇలాంటి వ్యక్తులే నా దగ్గరకు వస్తుంటారు అంట. అనంత ఆనంద క్రియ అంటే అనంతం అంటే ఇక్కడ అంతం లేనిదని అర్థం. దానికి ప్రతి దానికి మనం అనంత అపర కుబేర కావచ్చు, అనంత అమృత క్రియ కావచ్చు, అనంత ఆనంద క్రియ అని పెట్టాం. అంటే అంతం లేని ఇవన్నీ మన సబ్జెక్ట్లో ఈ అంతం లేని క్రియలు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. అక్కడ ఏమవుతుందంటే రిలేషన్కి వచ్చేలోపు ఏమవుతుందంటే ఒక భార్య ఉంది, భార్య పట్ల ఎలాగుండాలి, తల్లిదండ్రుల పట్ల ఎలాగుండాలి, పిల్లల పట్ల ఎలాగుండాలి, బయట సమాజం పట్ల ఎలాగుండాలి, పంచభూతాల పట్ల ఎలాగుండాలి. ఏం చేస్తామంటే వాళ్ళకి తెలియకుండానే ఈ యూనివర్స్కి వాళ్ళకు డైలీ దినచర్యలో యూనివర్స్లో వాళ్ళకి భాగం చేసేస్తాం. అనుసంధానం అయ్యే విధంగా, మమేకమయ్యే విధంగా వాళ్ళకి కలిపేస్తాం. ఈ విధమైన 3 క్లాసులు రెగ్యులర్గా చేస్తుంటాం. వీటన్నింటికంటే ముఖ్యంగా మన క్లాసులో మేము చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటిని పంచభూతాలకి అనుసంధానం చేస్తూ మెడిటేషన్ అంటే మేము చెప్పేది ఏంటంటే డిఫరెంట్గా ఇలాంటి వాళ్ళకి స్వర్ణక్రియ ద్వారా చెప్పిస్తాం. తర్వాత ఇక్కడ హెల్త్ ప్రాబ్లం కానీ, ఈ రిలేషన్ ప్రాబ్లం కానీ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అక్కడ శ్వేత ధ్యానక్రియ అనేది ఉంటుంది అనమాట. ఈ శ్వేత ధ్యానక్రియ అనేది ఈ 2 రకాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి శ్వేత ధ్యానక్రియ ద్వారా రిజల్ట్ ఇస్తాము. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్వర్ణక్రియ ద్వారా ప్రాబ్లం అనేది మనము మన క్లాసుల్లో ఎక్స్పెషల్గా ఈ ఆధ్యాత్మిక పరంగా శ్వేతక్రియ మరియు స్వర్ణక్రియ ద్వారా వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని మనము అక్కడ ఒక వేసి మార్గం చూపించడం అనేది జరుగుతుంది. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, మామూలుగా క్లాసెస్ డిఫరెంట్ టైప్స్ ఉన్నప్పటికీ సార్ వాళ్ళు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్లాస్ ఉంటుంది, అది రికమెండ్ చేస్తాము. అది వాళ్ళకి నచ్చినది క్లాస్ తీసుకుంటూ ట్రైనింగ్ అనేది తీసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ కోర్సెస్ వచ్చి ఏదో 1 గంట 2 గంటలు ఒక రోజులో అయిపోతుందని కాదు, డైలీ ఫాలోఅప్ సెషన్స్ ఉంటాయి. సో ఈ కోర్స్ గురించి మీరు మరిన్ని డీటెయిల్స్ ఇన్ పర్సన్ తెలుసుకోవాలి అంటే డిస్ప్లేలో కానొస్తున్న నెంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.